ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను. ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఇలాగా వీడియోలో చూపించినట్టు జాయిన్ చేసిన తర్వాత మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా, తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ పట్టేసుకుని చంక వైపుకి, ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో? అలాగా నిలబడుతుంది అనమాట. అంటే అది స్టిఫ్గా ఉందిలేండి, అయినా సరే నిలబడుతుంది. తర్వాత రెండోది కూడా అంతే, మెయిన్ డాటు ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ టక్ ఇచ్చేసేయండి. కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా పట్టేసుకుని షోల్డర్కి తిన్నగా వేసుకుని వెళ్ళిపోవాలి. ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలా పట్టేసుకుని చంక వైపుకి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అయిపోయిందండి. తర్వాత ముందుగా రెడీ చేసుకునే షేప్ బెల్ట్ ఉంటుంది కదా, ఏ షేప్ ఎటు వస్తుందో చెక్ చేసుకుని అటు పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత ఓవర్లాక్ చేసుకున్న తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఓవర్లాక్ చేయకపోతే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ వేసుకున్నా పర్లేదు. నెక్స్ట్ రెండోది కూడా అంతే, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా నెక్స్ట్ వచ్చేసి ఓవర్లాక్ అయిపోయిన తర్వాత ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఎడమ చేతి వైపు కాజా పట్టి, కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి అయితే వస్తుందండి. 3 ఇంచుల వెడల్పుతోటి లైనింగ్ క్లాత్, 3 ఇంచుల వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ తీసుకోవాలి. ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ తీసుకుని అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి. ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇటు తిప్పేసుకోండి. తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చేసిందో లేదో. లేదంటే ఎక్కడైతే ఎక్కువ వస్తుందో అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. 1.5 ఇంచు వెడల్పుతోటి 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి, ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు. ఇలా 1.5 ఇంచు వెడల్పుతోటి జాయిన్ చేసుకోండి. నాకు పొడుగు సరిపోలేదండి, అందుకనే జాయిన్ చేశాను. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలాగా దీని మీద పెట్టేసుకోండి. పెట్టుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇప్పుడు ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుందండి. ఇలాగ రఫ్ ఇచ్చేసేయండి. ఇలాగ టాప్ స్టిచ్ వేసేసుకుని రఫ్ ఇచ్చేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, అలాగా. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకోండి, కరెక్ట్గా వస్తుంది. ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి. ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి. కరెక్ట్గా వచ్చేసింది. నేను పైపింగ్ ఎలా వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను.
ఇప్పుడు నేనైతే హ్యాండ్స్ని జాయిన్ చేస్తున్నాను సైడ్కి. షార్ట్ వీడియోలో చెప్తానండి పైపింగ్ గురించి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి, రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మొత్తం కూడా. అంటే కరెక్ట్గా మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకుని ఒకటేమో మన వైపుకి, ఇంకోటి వచ్చేసి ఇంకో వైపుకి. ఇక్కడ కొంచెం లోపలికి ఫోల్డ్ అయిపోయింది. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఎక్కడ కూడా ముడత రాకుండా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోండి. ఇలాగా ఇది కూడా అయిపోయింది. రెండో సైడ్ కూడా అంతే. రెండో సైడ్ కూడా సేమ్ ఇలాగే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. రెండో సైడ్ కూడా ఫస్ట్ ఫ్రంట్కి, బ్యాక్కి ఇలా ఉల్టా తిప్పేసేయండి. ఇంకో స్టిచ్ వేసేసేయండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తానికి డబల్ స్టిచ్ చేసుకోవాలన్నమాట, లేదంటే పీలుకుపోతుంది. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. అయిపోయిందండి. ఇప్పుడు సైడ్ జాయింట్ బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, తర్వాత వచ్చేసి నడుము లూజు. ఇలాగా చూస్తున్నారు కదా. తర్వాత నడుము లూజు. అలాగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగే రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇంకొక స్టిచ్ కూడా వేసేసేయండి. ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సైడ్ కూడా అంతే. తర్వాత ఇంకోటి కూడా అంతే, హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు. ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత ఆర్మ్ లూజు, ఇక్కడ కూడా ఒక స్టిచ్ అయితే వేసేసేయండి. తర్వాత ఇంకొక స్టిచ్, తర్వాత ఇంకొక స్టిచ్. సైడ్ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. అంతేనండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయింది. ఇక్కడ హ్యాండ్ లూజ్ నుంచి ఆర్మ్ లూజ్ వరకు ఇలా షేప్ అనేది ఇస్తే లూజ్ రాదు.